ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ అంతగా ప్రయత్నిస్తే ఈ గవర్నమెంట్ తీసుకుంటే ఈరోజు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, మద్యం అమ్మకాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పడం వెనక జరిగిన స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. అలాగే ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనక ఉన్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న దుర్మార్గకరమైన చర్యలు ఎలా ఉన్నాయంటే వ్యాపారవేత్తలను భయపెడుతూ ఉన్నారు. తీసుకుంటే